గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డాక్టర్ కే ద్వారా. నేను డిఫరెంట్ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో అర్థమెటిక్, రీజనింగ్ అండ్ కాంపిటేటివ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నాను. నేను చాలా సంవత్సరాల నుంచి ఈనాడు సీనియర్ కార్పొరేషన్గా వర్క్ చేస్తున్నాను. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి ప్రతి అభ్యర్థికి కూడా నా క్లాసులు విని మీరు సక్సెస్ అవుతారని నేను ఆశిస్తున్నాను. సో టుడే ఐ విల్ గివ్ ద స్మాల్ డెమాన్స్ట్రేషన్ ఆన్ ప్రైమ్ నెంబర్స్. నేను ప్రైమ్ నెంబర్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, ప్రైమ్ నెంబర్ గురించి మన దగ్గర చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రైమ్ నెంబర్ గురించి ఖచ్చితంగా అడుగుతున్నాడు అన్నమాట. సో నేను ఈరోజు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ క్లాస్ ప్రైమ్ నెంబర్ మీద స్టార్ట్ చేస్తాను. ఓకే, ఐ కెన్ హ్యాండిల్ వెరీ ఈజీలీ ఇన్ ద బోత్ మీడియమ్స్, ఇది తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం. ఈ క్లాస్ అయితే రెండు మీడియంస్లో చెప్తున్నాను. ప్రైమ్ నెంబర్, దీన్నే మనం తెలుగులో ప్రధాన సంఖ్య అని అంటారు. ఈ ప్రైమ్ నెంబర్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ద గ్రేట్ మ్యాథమెటిషియన్ మెర్సన్ అనే ఆయన, ఈ ప్రైమ్ నెంబర్ని మొట్టమొదటిసారిగా రూపొందించడం జరిగింది అనమాట. అయితే అసలు ప్రైమ్ నెంబర్, వాట్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్ గురించి మనం ఏం చెప్తామంటే, ప్రైమ్ నెంబర్ డెఫినిషన్ ఏంటంటే the number having the factors only one and itself. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి, 2 ని ఎలా రాస్తాం? 1 2s are 2, 2 1s are 2. 3 తీసుకుంటే 1 3s are 3 and 3 1s are 3. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నట్లయితే 1 5s are 5, 5 1s are 5. అంటే తెలుగు డెఫినిషన్ చెప్పాలంటే, ఒకటి మరియు అదే సంఖ్య కలిగినటువంటి కారణాంకాలు ఉంటే అటువంటి సంఖ్యను మనం ప్రధాన సంఖ్య అని చెప్తాం. మరి అతి చిన్న ప్రధాన సంఖ్య ఏంటి అంటే, అతి చిన్న ప్రధాన సంఖ్య 2. వాట్ ఈస్ ద ఫస్ట్ లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఆర్ ఈవెన్ ప్రైమ్ నెంబర్? ఈవెన్ prime number, this is unique example 2. Right. Sir, అసలు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని రకాలు? ప్రైమ్ నెంబర్కి జనరల్ ఫార్ములా ఉంటుందా? ఒక ప్రైమ్ నెంబర్ని ఇచ్చినటువంటి నెంబర్స్లో ఇది ప్రైమ్ నెంబరా కాదా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది ఒక మంచి టాస్క్. ఓకే, అసలు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని రకాలు అంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ ట్విన్ ప్రైమ్. దీన్ని మనం తెలుగులో కవల ప్రధాన సంఖ్యలు అంటారు. And second one is triplet prime అంటే దీని తెలుగులో ప్రధాన సంఖ్యా త్రికము అని అంటారు. ఏమండి, అసలు ట్విన్ ప్రైమ్ అంటే ఏంటంటే, డెఫినిషన్ ద్వారా నేను రాబడుతున్నా చూడండి. The set of consecutive two prime numbers is divided by 2 is called twin prime. అంటే రెండు వరుస ప్రధాన సంఖ్యల మధ్య భేదం రెండైతే అటువంటి సంఖ్యను లేదా అటువంటి జతను మనం కవల ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 5 తీసుకున్నాను, మరి 5 7 తీసుకున్నాను, 11 13 తీసుకున్నాను, ఇంకా ముందుకు వెళ్తే
17 19 తీసుకున్నాను. ఇంకా ముందుకు వెళ్తే 29 31 తీసుకున్నాను. 41 43 తీసుకున్నాను. ఇంకా 59 61 తీసుకున్నాను. అండ్ వన్ మోర్ 71 73 తీసుకున్నాను. మరొకసారి గుర్తు చేస్తే నేను తీసుకున్నటువంటి జత ఏంటి? ఈ రెండింటి మధ్య భేదం ఖచ్చితంగా ఏమై ఉండాలంటే రెండే ఉండాలి. మరొకసారి డెఫినిషన్ చూడండి. ద సెట్ ఆఫ్ కాన్స్టిట్యూటివ్ టూ ప్రైమ్ నెంబర్స్, రెండు వరుసగా వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. రెండు వరుసగా వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ రెండు అయితే అటువంటి సంఖ్య మనం ఖచ్చితంగా కవల ప్రధాన సంఖ్యలు అంటారు, ట్విన్ ప్రైమ్స్. ఇక్కడ ఖచ్చితంగా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ ట్విన్ ప్రైమ్ పేర్స్ ఇన్ బిట్వీన్ 1 to 100 ఎన్ని ఉంటాయంటే ఖచ్చితంగా 8 పేర్స్ ఉంటాయని చెప్పాలి. అంటే 1 2 3 4 5 6 7 8. ఇది ఒక మంచి క్వశ్చన్. 1 నుంచి 100 లోపు ఎన్ని కవల ప్రధాన సంఖ్యల జతలు ఉంటాయంటే 8 పేర్స్ ఉంటాయని చెప్పాలి. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్, triplet prime. How can you define triplet prime? The set of consecutive three prime numbers. The set of consecutive three prime numbers is always divided by 2. This is unique example. I mean 3 5 7 తీసుకుంటే మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2. సో ఇది ట్రిప్లెట్ ప్రైమ్ గురించి మంచి ఇన్ఫర్మేషన్.